ప్రాముఖ్యంగా ఆన్లైన్ వ్యూవర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆత్మీయ తల్లి గారు ఒక 2 మాటలు చెప్పి ముగింపు ప్రార్థనలో మనం నడిపిస్తాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సంవత్సరంలో 2 సార్లు నేను సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఇప్పుడే నా కుమార్తె ఫోన్ చేసి, మమ్మీ గుడ్ ఫ్రైడేకి ఎక్కడా ప్రార్థన లేదు, ఈస్టర్లో లేవు, 31st నైట్ లేవు, అయినా దేవుడు నేను క్షేమం గురించి మరలా నిన్ను అక్కడికి చేర్చాడు కదా మమ్మీ అని ఇప్పుడే ఫోన్ చేసింది మా అమ్మాయి. ఇంకా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఎందుకో ఆ పరిస్థితులన్నీ దేవుడు తప్పించి మీ దగ్గర ఉండాలా, నా కుటుంబంలో నా బిడ్డలతో నేను ఉండాలని మరి గత శనివారం పోరాడి వచ్చాను. మా అమ్మాయి ఇంకా వెళ్ళొద్దు అని కూర్చుంది. మరి దేవుడి కృప చొప్పున నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలా. మరి నా బిడ్డలు ఇంతటి వారై అంత గొప్ప సేవలు ఎదుగుతున్నారంటే అంతకంటే నాకు గర్వం ఇంకోటి లేదు. అలాగని నేను అతిశయంగా ఎక్కడ గొప్పలు చెప్పుకొని కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, ఇంకా బిడ్డలు ఎదగాలి. రాత్రి ఓ పాస్టర్ గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటే, మీరు మాకు తల్లి అన్నారు. తల్లి అయితే ఏమిలేండి, మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుంది అన్నాను. అంటే నా పిల్లలు అంత ఎత్తుకి ఎదిగారని నేను అతిశయపడుతున్నాను. దేవుడు ఇంకా నా బిడ్డలను ఆశీర్వదించి అనేకమైన కృపలతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంఘ విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలన్న కోరిక.